గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 1వ తారీఖు ఫిబ్రవరి 2026 నుండి 7వ తారీఖు ఫిబ్రవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడి వారం ఈయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు ఈ వారం. రాహు ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. కేతు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి ఈ వారం అంతా కూడా. కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన దుబారా ఖర్చులు చేయడం కానీ, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ, గొప్పల కోసం పోయి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఇవంటివి చేయకండి. ఏదో డబ్బులు వచ్చేస్తాయని ముందుగానే ఈఎంఐల ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే తర్వాత రోజుల్లో చాలా ఇబ్బందులు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పెట్టుబడులు పెట్టేటప్పుడు అది ఎందులోనైనా సరే ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా, షేర్లో డబ్బులు పెట్టినా, ఇన్వెస్ట్మెంట్లు చేసినా, ఏం చేసినా, స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా, గృహాలు కొన్నా, ఏం కొన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, అక్కడే విదేశాల్లో ఉండేటటువంటి పరిస్థితుల వల్ల అనుకూలించకపోవడమో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు. ఉన్న వాటిలో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చినటువంటి ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప ఏదో అలాంటి కంపెనీలో రావాలి, అంత జీతం రావాలని ఎదురు చూస్తూ ఉంటే కనుక మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా వివాహాలు కూడా కుదిరినట్టే కుదరడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుండడం, ఇబ్బందులు పడడం, లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోతుండడం, ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకనే ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సంతానం గురించి ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారు మాత్రం జాగ్రత్తలు వహించండి. మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడడం కానీ, దూరం జరగడం కానీ, విడిపోవడాలు కానీ ఇలాంటి పరిస్థితుల ప్రభావాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఖచ్చితంగా సెల్ ఫోన్లు సాయంకాలం 7 తర్వాత చూడడం మానేయండి. శుభ్రంగా హాయిగా మీ ఇంట్లో వాళ్ళతో కాలక్షేపం చేసి హాయిగా పడుకోండి 9 కల్లా. లేదా రాత్రి సమయంలో ఎక్కువసేపు సెల్ ఫోన్లు చూడకండి. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండండి. మీ మీద నిందారోపణలు, సమస్యల్లో ఇరుక్కునేలా చేయడము, కేసుల్లో ఇరుక్కునేలా చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకుని అపజయాల పాలయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఒకసారి ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకోండి. తర్జుమా చేసుకుని ఎదురుకు వెళ్ళండి. ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు, అపోహలు, ఇబ్బందులు, గొడవలు, ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడాలు, మనస్పర్ధలు, చికాకులు లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. గొడవలు పడకండి. సామరస్యంగా ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోండి. లేదా మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోండి తప్ప దూరం వెళ్ళిపోకండి. ఇక మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు తగ్గ లాభాలు లేవు కాబట్టి షేర్లో, ట్రేడింగ్లో పెట్టకండి. అప్పులు, అరువులు ఇవ్వకండి. భూములు, గృహాలు కొనేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్త పడండి. తక్కువ ఖరీదు వస్తువుల్ని ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు స్వల్ప లాభాలే కనపడుతున్నాయి తప్ప భారీ లాభాలు అయితే కనపడటం లేదు. ఆచితూచి వ్యాపారాలు చేసుకోవాలి ఈ వారం అంతా కూడా. ఇక అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు. ఎందుకంటే నమ్మక ద్రోహాలు, మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇచ్చినా చాలా పకడ్బందీగా దానికి సంబంధించినటువంటి షూరిటీ సంతకాలు పెట్టించుకునేవడమే ఉత్తమం. అలాగే పరస్త్రీ వ్యామోహాలు, పరపురుష వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, ఇలాంటి వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోకపోతే మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రేమ వ్యవహారాలు అయితే మాత్రం అనుకూలిస్తాయి. ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళతో కాలక్షేపం అయితే చేయగలుగుతారు. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని కొంతమంది చేసే పనులు ఉంటాయి. జోత ప్రక్రియలు కానీ, బెట్టింగ్లు, స్కాములు లాంటివి. అలాంటి వాటి వల్ల విపరీతమైన నష్టాలు ఉన్నాయి. కాబట్టి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ పరమైనటువంటి సమస్యలు కనపడుతూ ఉన్నాయి. లేదా కొన్ని రకాల దాడులు కనపడుతూ ఉన్నాయి. లేదా కొన్ని రకాల ఐటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి 1కి 10 సార్లు జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగ నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు పోయే పరిణామాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల గొడవలకి దారితీసే పరిణామాలు ఉన్నాయి.
సత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే శారీరక కోరికలు, భోగపరమైనటువంటి ఆలోచనలు, అలాగే లగ్జరీ లైఫ్‌ని అనుభవించడానికి లేదా బయట ఆహారాలు తినడానికి ఇలాంటి వాటి పట్ల వ్యామోహం, వ్యాకులత బాగా పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవై మిమ్మల్ని వేధించే పరిస్థితి కనపడుతోంది కాబట్టి చిన్న అనారోగ్యమే కదా అని వదిలేయకండి. ఒకసారి ఏదైనా బ్లడ్ టెస్ట్‌లో లేదా వాటికి సంబంధించి పరీక్షలు చేయించుకోవడం, హాస్పిటల్‌లో చూపించుకోవడం మంచిది. లేకపోతే అవి ముదిరిపోయిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యసన పరులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం కానీ, ధూమపానం కానీ ఇలాంటి వాళ్ళు పూర్తిగా వాటి జోలికి వెళ్ళకండి, మానేయండి లేదా తగ్గించండి. ఎందుకంటే వాటి వల్ల కూడా మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి మీకు. అంటే మిమ్మల్ని ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళే దూరం చేసుకుంటారు మీరు. కోపపడడం కానీ, ఆవేశంగా మాట్లాడడం వల్ల కానీ, వాళ్ళు మంచి చెబితే తీసుకోకపోవడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల మీరు ప్రేమించిన వాళ్ళే దూరం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రేమించిన వాళ్ళతో మాట్లాడండి, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇక చెడు స్నేహితుల వల్ల కూడా మంచి అవకాశాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. అలాగే వ్యామోహాలకి, జోదాలకి, కఠినంగా మాట్లాడడానికి, దురుసుతనానికి, కోప అహంకారాలకి, గొడవలకి ఇలాంటి వాటన్నిటికీ ఖచ్చితంగా దూరంగా ఉండవలసిందే ఈ వారం అంతా కూడా. అయితే అనవసరమైన పనులు మాత్రం చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది మీకు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, విలువైనటువంటిది కాలం. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఎవరు కూడా కాలాన్ని మాత్రం వృధా చేయకండి. నిద్ర సరిపోకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిద్రపోవడానికి బాగా ప్రయత్నం చేయండి. లేదా సమయానికి నిద్రపోండి, సమయానికి ఆహారం తీసుకోండి. విద్యార్థులకి ప్రేమ వ్యవహారాలు, అలాగే కాలేజీలో అనవసరమైన తప్పులు చేయడాలు, లేదా ఎగ్జామ్స్ వ్యవహారాల పట్ల టెన్షన్ పడ్డాలు, లేదా సరిగ్గా ప్రిపరేషన్ అవ్వకపోవడాలు, బద్ధకము, లేజినెస్సు ఇలాంటి వాటి వల్ల చదువు పాడే అవకాశం ఉంది. ఏకాగ్రత కోల్పోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోండి. తెల్లవారుజామునే లేచి చదవడానికి ప్రయత్నం చేయండి. చదువుకునే సమయంలో ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయండి ముఖ్యంగా. ఇక ఉద్యోగస్తులకి బాగా కష్టం కనపడుతోంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనబడటం లేదు. ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అధికారి యొక్క ఒత్తిడి బాగా పెరుగుతుంది, పని యొక్క ఒత్తిడి బాగా పెరుగుతుంది, శ్రమ బాగా పెరుగుతుంది. దానికి తగ్గ ఫలితం అయితే కనబడటం లేదు. అనుకున్నంత గ్రోత్ ఉద్యోగాల్లో కనపడకపోవడం మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి దారితీస్తుందని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఇంట్లో సమస్యలు, మానసిక వేదన, ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, కుటుంబ తగాదాలు, ఆర్థిక ఇబ్బందులు, పుట్టిన నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు, ధన నష్టము కనపడుతున్నాయి. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమించిన వాళ్ళను దూరమయ్యే అవకాశం ఉంది. భర్తతో విభేదాలు కనపడుతున్నాయి, పిల్లల వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. కొత్త పరిచయాలు ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళని నమ్మేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కొత్త వాళ్ళతో ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త. కొంతమంది మమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో ఇంకా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార వ్యవహారాల్లో ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి, స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆర్థికంగా కొంచెం డబ్బులు రొటేషన్ అయ్యేటటువంటి సమయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచించి ఆచితూచి వ్యవహరించకపోతే నష్టపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారాల యందు శ్రద్ధ పెట్టాలి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.